Hi, yes, we are back again. ఈసారి వ్లాగ్ మన గండికోట ద గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మామూలుగా అయితే గండికోట అనగానే ఈ పిక్చర్ మాత్రమే మనకు మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు చూసేద్దాం వేరే ఏమున్నాయి, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని. సో లెట్స్ స్టార్ట్. మా వే అయితే బెంగళూరు, గోరెంట్ల, కదిరి అండ్ దెన్ గండికోట. కదిరి దాటగానే ఈ బ్యూటిఫుల్ బట్రేపల్లి వాటర్ ఫాల్స్ అని వస్తుంది. అండ్ మాన్సూన్స్ మంచిగా, వర్షాలు మంచిగా ఉన్నందువల్ల చాలా పచ్చగా రోడ్ అంతా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పచ్చగా నీళ్ళతో నిండుగా ఉంది. అండ్ గండికోటకు వచ్చేసరికి గండికోట కడప డిస్టిక్లో ఉంది. చెమ్మల్మడుగు అనే ప్లేస్ నుంచి ఒక 15 కిలోమీటర్స్లో ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ 380 కిలోమీటర్స్, బెంగళూరు నుంచి అయితే అరౌండ్ 280 కిలోమీటర్స్. వీకెండ్ గెట్ అవే స్పాట్కి అయితే చాలా మంచి ప్లేస్, స్పెసిఫిక్గా అడ్వెంచర్ లవర్స్కి, నేచర్ లవర్స్కి. ఎస్, మేము రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక 3 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటుంది. ఒకటి ఫోర్ట్ గండికోటకి, మాధవరాయ టెంపుల్ ఇంకోటి ఆ స్టే చూడడానికి మనం కూడా చూసాం. సో మేము ఫస్ట్ గండికోట ఫోర్ట్తో స్టార్ట్ చేస్తాం. విజిటింగ్ టైమింగ్స్ దీనిపైన ఉన్నట్టు 6 AM నుంచి 6 PM వరకు, 5:30 క్లోజ్ చేస్తారు ఎంట్రీ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంది. ఎస్, అసలు ఇది వే ఆ లోపలికి వెళ్ళడానికి. కోట కూడా అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ ఉందంట. మొత్తం ఈ శాండ్ స్టోన్తోనే, లోకలైజ్డ్ మెటీరియల్తోనే చేశారు. లోకల్ మెటీరియల్స్తో ఎంత మంచిగా చేయొచ్చు అనేది గండికోట ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూస్తే మీరు యూ విల్ బీ నో అస్సలు హౌ డిడ్ దే మేనేజ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. ఈ కోటగోడ నుంచి ఎంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఒక పెద్ద విలేజే ఉంది. సో ఫస్ట్ ఈ సైడ్లో ఉన్నవి ఈ 4 చూసేద్దాం రండి. జామా మస్జిద్, ఇది గోల్కొండ సుల్తనేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దే హ్యావ్ యాడెడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్కి దీన్ని యాడ్ చేశారంట. ఫస్ట్ అయితే కళ్యాణ చాళుక్యాస్ ఉండేవాళ్ళంట. తర్వాత పెమ్మసాని నాయకర్స్ ఒక 300 years గోల్కొండనే క్యాపిటల్ చేసుకొని రూల్ చేశారంట. ఆ తర్వాత గోల్కొండ సుల్తనేట్ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఈ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ యాడ్ అయింది. మినార్స్, ఆర్చెస్ ఎంతో అందంగా, ఎంతో ఒద్దికగా చేశారు. దాని పక్కనే గ్రానరీ ఉంది ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అంట. అదే పల్సెస్, రైస్ ఏదైనా అవ్వచ్చు. ఎంత పెద్దగా ఉందంటే ఇట్స్ అ బ్యూటీ, సూపర్, చాలా బాగుంది. ఆ తర్వాత రంగనాయకుల టెంపుల్ వస్తుంది. మేము వెళ్ళేసరికి ఇట్ వాజ్ అరౌండ్, అంటే ఈ ప్లేస్ రీచ్ అయ్యేసరికి రంగనాయకుల టెంపుల్ ఇట్ వాజ్ అరౌండ్ 4:35 అయింది. సో సన్సెట్ బిగిన్ అయింది. అదంతా స్టోన్ ఆర్కిటెక్చర్ రంగనాయకుల టెంపుల్. సో ఆ సన్సెట్ బీమ్స్లో స్కై చాలా అందంగా కనిపించింది. అండ్ ఎస్, చూడండి ఎంత ఎంత హ్యాపీ. ఒక 360-degree వ్యూ తీసుకుంటే దిస్ ఈస్ హౌ ఇట్ వాజ్ లుకింగ్. ఒక సైడ్ రివర్ అంతా ఫ్లో అవుతుంది. ఇది మెయిన్ మంటప, రంగనాయక స్వామి టెంపుల్ మంటప. బ్యూటిఫుల్ ఇంట్రికేట్ స్టోన్ ఆర్కిటెక్చర్ అంతా యూ కెన్ సీ. ఆ పిల్లర్స్ అన్నీ మెయిన్ ప్రతిమ, గుళ్ళో ప్రతిమ ఇప్పుడు రైట్స్ జరిగినప్పుడు ధ్వంసం అవ్వబడిందంట. సో అప్పటి నుంచి తీసేశారు. అప్పటి నుంచి పూజలు, ప్రేయర్స్ అన్నీ లేవు ఇక్కడ. సో ఆ సన్సెట్ టైంలో ఆ సన్ రేస్ వల్ల అది ఎలా కనిపిస్తుందంటే ఈ స్టోన్స్ అన్నీ ఆ రేస్, ద డాన్సింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద రేస్ అన్నట్టు కనిపిస్తుంది. ఆ వాటర్లో పడడం, అది రిఫ్లెక్ట్ అవ్వడం. ఇక్కడ చూడండి, స్టోన్స్ పైన పడితే ఆ రిఫ్లెక్షన్ చాలా 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 అమేజింగ్, వండర్ఫుల్ ఉన్నది. ఇది మాధవరాయ టెంపుల్ గోపురం. అండ్ ఎస్, హియర్ కమ్స్ ది గ్రేటెస్ట్ అట్రాక్షన్ ఆఫ్ గండికోట, ది గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా.
గండికోటకి పేరు వచ్చిందే దీనివల్ల అంట. ఆ 2 హిల్స్ మధ్యలో నుంచి రివర్ హ్యాపీగా ఇది నాదే అన్నట్టు అలా ఫ్లో అవుతూ ఉంటుంది. అంత అంతా ఇదే శాండ్ స్టోన్, అంతా శాండ్ స్టోన్. ఎక్కడ చూసినా చూసేకి ఎంతెంత పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది ఆ బౌల్డర్స్ అన్నీ. బట్ వన్స్ యూ స్టార్ట్ క్లైంబింగ్ ఎంత ఈజీగా ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ ఆ వ్యూ చూసిన తర్వాత యూ విల్ బి అమేజ్డ్. సో ఇక్కడ కయాకింగ్, ట్రెక్కింగ్, బోటింగ్, ఇంకా జిప్ లైన్ అదన్నీ ఉన్నాయి. కయాకింగ్ వి మిస్డ్ ఇట్, బట్ థింక్ అబౌట్ ఇట్, ఈ గార్స్ మధ్యలో కయాకింగ్ చేసుకుంటా పోతే చాలా బాగుంటుందంట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని డోంట్ మిస్ ద కయాకింగ్. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎస్ వీఆర్ బ్యాక్. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ డైరెక్షన్లో స్టే ఉన్న డైరెక్షన్లో వేర్ కెన్ వి స్టే, ఇక్కడికి వస్తే. సో ఈ స్టే ఇక్కడంతా చూసుకుంది గవర్నమెంట్ ఆఫ్ అదే ఏపీ టూరిజం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక 3 టైప్స్ ఆఫ్ స్టే మనకు చూడొచ్చు. ఒకటి ఈ టెంట్స్ అన్నీ ఉంటుంది. ఈ టెంట్స్ రివర్ వెళ్ళే ఆ వ్యాలీ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. అండ్ దానికి ఈ పక్కనే ఈ ఏసీ క్యాబిన్స్ రూమ్స్ ఉంటాయి. యూ కెన్ బుక్ దీస్ ఆన్లైన్ కూడా. 2500 నుంచి 3000 రూపీస్ వరకు ఉందంట. అండ్ ఆ టెంట్స్ అయితే 800 రూపీస్. ఇదంతా వద్దు, మాకు ఇట్లంతా బయటంతా వద్దు అనుకునే వాళ్ళకి దెర్ ఇస్ హరిత రిసార్ట్స్ నియర్ బైలోనే ఉంది. అది కూడా మన గవర్నమెంట్ వాళ్ళు చూసుకునేదే. సో సీ దిస్ ప్లేస్, అసలు ఎంత అందంగా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో. ఇక్కడ జిప్ లైన్, బోటింగ్ అదన్నీ ఉంటుంది. అసలు సీరియస్లీ మనం వెళ్ళిన తర్వాత నిజంగా ఒక రిగ్రెట్ ఫీలింగ్ కలుగుతుంది. ఇన్ని రోజుల్లో ఇంత దగ్గరున్న ప్లేస్ని హౌ కుడ్ వి మిస్ దిస్ అని. అండ్ నాకు తెలియదు మిగతా టూరిస్ట్ ప్లేసెస్ మాదిరి వై దిస్ ఇస్ నాట్ సో పాపులర్ అనేది అర్థం కాదు. మనకు అంటుంటారు కదా అండర్ రేటెడ్ యూట్యూబర్స్ అనేసి. సో అలా అనిపించింది నాకు, ఇట్స్ అన్ అండర్ రేటెడ్ టూరిస్ట్ ప్లేస్ అని. నైట్ టైమ్స్ ఆ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం ఆ టెంట్స్ది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. థింక్ అబౌట్ ఇట్, ఆ పక్కనే ఉండి మనం ఒక టెంట్లో ఉండి ఇక్కడ ఒక ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు. సో కంఫర్టబుల్గా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సన్ రైజ్ టైంలో థింక్ అబౌట్ ఇట్, ఒక చద్దరు వేసుకొని హ్యాపీగా ఒక చాయ్ గ్లాస్ పట్టుకొని వాటర్, ఆ సన్ రైజ్, ఆ శాండ్ స్టోన్లో రిఫ్లెక్షన్. వా. అండ్ ఎస్ క్యాంపింగ్ కూడా ఉంది. సో మళ్ళీ మేము క్యాంపింగ్ తీసుకున్నాము. ఇది అంతా అదేమంటారు క్షణక్షణంలో సాంగ్ ఫీల్స్ వస్తున్నాయి అక్కడ. ఆ రోజు జాము రాత్రి జాబిలమ్మ అన్న ఫీలింగ్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మాధవరాయ టెంపుల్. ఇది రంగనాయకుల టెంపుల్ సేమ్ లేఅవుట్ ఉంటుందంట. వీ కుడ్ నాట్ సీ ఇట్, బట్ సేమ్ ఉంటుంది. బట్ దీనికి గోపురం ఎక్కువ ఉంది, యాడ్ అయింది. అండ్ గోపురం కూడా చాలా మంచిగా ఉంది. సో గైస్, ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు గో హెడ్ ఫర్ ఇట్. ఆ రివర్ వ్యాలీలో చాలా ఒద్దికగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు మన గండికోట. అండ్ డోంట్ మిస్ ఇట్. Yes, let's go to another place for the next vlog. Bye bye.